నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఏపీలో బీజేపీ స్పీడ్ పెంచిందా? ఏపీ స్టేట్ బీజేపీ చీఫ్ గా ఎవరిని ఎంపిక చేయనున్నారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కోసం అధిష్టానం కసరత్తు చేస్తుందా? రాష్ట్ర బీజేపీకి ఉగాదిలోపు కొత్త సారథి వస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఊపందుకుంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లోనే పూర్తి స్పష్టత వస్తుందని ముఖ్య నేతలు చెబుతున్నారు. అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుంది? రేసులో ఎవరెవరు ఉన్నారు? మళ్ళీ పాత కాపుకే పగ్గాలు అప్పగించనుందా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎంపికపై ఢిల్లీ పెద్దలు ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఉగాదిలోపే పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులను ఎంపిక చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని హైకమాండ్ భావిస్తోంది. దీంతో త్వరలోనే ఏపీకి కొత్త అధ్యక్షుడు వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి 1-2 రోజుల్లోనే పూర్తి స్పష్టత వస్తుందని ముఖ్య నేతలు చెబుతున్నారు. ప్రస్తుతమున్న రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిని తప్పించి ఆమె స్థానంలో కొత్త వారిని నియమించేందుకు బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఆమె సేవలను వినియోగించుకోవాలని పార్టీ యోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ముందు నుంచే పురంధరేశ్వరిని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఏపీలో కమలం ఇంకా వికసించాలంటే ఏం చెయ్యాలో అన్నీ చేస్తోంది. ఇందుకు ఏపీలో బలమైన కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం నుంచి బలమైన నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆ వర్గానికే ఫుల్ ప్రయారిటీ ఇస్తూ వస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీ బీజేపీ నుంచి కేంద్ర కేబినెట్లో మరొకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పురంధేశ్వరిని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర బీజేపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడు వస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఊపందుకుంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లోనే పూర్తి స్పష్టత వస్తుందని ముఖ్య నేతలు చెబుతున్నారు. తాజాగా కేరళ పార్టీ అధ్యక్షుడిగా రాజీవ్ చంద్రశేఖరన్ నియమించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ కోసం పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని సమాచారం. వీర్రాజుకు పార్టీ పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. అంతేకాకుండా పార్టీ సిద్ధాంతాలు, హిందుత్వ భావాలు ఉన్నాయి. సంఘ పరివార్ నేపథ్యం ఉండడంతో సోము వీర్రాజు వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పైగా గతంలో ఆయనకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో వీర్రాజుకు బీజేపీ రాష్ట్ర శాఖ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆయన ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల సోము వీర్రాజు అధిష్టానం ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయిపోయారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఏపీ నేతలు ఎవ్వరూ కూడా ఎమ్మెల్సీగా సోము వీర్రాజు పేరు పార్టీ అధిష్టానం సూచిస్తుందని ఊహించలేదు. చివరి నిమిషంలో కమలదళం సోము వీర్రాజు పేరు ప్రతిపాదించింది. దీంతో రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యపోయారు. చివరి నిమిషాలలో సోము వీర్రాజు చేత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయించింది. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు మరోసారి ఢిల్లీ పెద్దలను ఆకర్షించుకునే పనిలో పడినట్లు తెలుస్తుంది. మరోవైపు సోము వీర్రాజు 2.0 మాదిరి అప్పుడే ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ ఉండదని జోసిన్ చెబుతున్నారు. మరోవైపు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీని విస్తరించాలంటే ఇదే తగిన సమయంగా ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉండడంతో ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించాలని చూస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు బలమైన స్థానంలో ఉన్నాయి. కాంగ్రెస్, వామపక్షాల్లో కూడా కొందరు నేతలు ఉన్నా వారి ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంతేకాకుండా టీడీపీ, వైసీపీ, జనసేనలకు ప్రత్యామ్నాయంగా ఈ పార్టీలు ఎదిగే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వంలో కొనసాగుతూనే బలమైన ప్రత్యామ్నాయంగా తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ ఎదగాలని కమలం పెద్దలు ప్రణాళికలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే లీడర్ను వెతికే పనిలో పడ్డారట పార్టీ పెద్దలు. పార్టీ చీఫ్ సెలక్షన్ విషయంలో లేట్ అయినా మంచి నాయకునికి పదవి ఇవ్వాలని భావిస్తోందట బీజేపీ అధిష్టానం. ఏపీలో 3 బలమైన సామాజిక వర్గాలు ఇప్పటికే 3 పార్టీలతో అంటకాగుతున్నాయి. కమ్మలు తెలుగుదేశం పార్టీని 4 దశాబ్దాలుగా భుజానకెత్తుకున్నారు. రెడ్లందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి జంప్ అయ్యారు. వైసీపీకి ఇప్పటికీ రెడ్లే బలం. ఇక మరో బలమైన సామాజిక వర్గం కాపు. 2024 ఎన్నికల్లో కాపులు ఎక్కువ శాతం కూటమి పార్టీలకే ఓట్లు వేశారు. ప్రజారాజ్యం తర్వాత జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు కాపులు.
తెలంగాణలో మాదిరి ఏపీలో బీజేపీ క్షేత్రస్థాయిలో అంతగా బలంగా లేదు. 3 బలమైన వర్గాలు 3 ప్రధాన పార్టీలను అంటిపెట్టుకోవడంతో బీజేపీకి ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ అంటూ ఏర్పడలేదు. తెలంగాణలో బీజేపీకి బీసీ సామాజిక వర్గాల నుంచి బలమైన మద్దతుంటుంది. పైగా మతపరమైన వైరం బీజేపీకి కలిసి వస్తుంది. ఏపీలో అలా కాదు. ఇక్కడ మతం అంతగా ప్రాధాన్యత చూపదు, కులాలే ప్రాధాన్యత చూపిస్తాయి. బీసీ కులాలు కూడా ఏ ఒక్క పార్టీకి పూర్తిగా మద్దతు పలకవు. ఇక ఎస్సీలు ఎక్కువగా వైసీపీతో ర్యాలీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం హిందుత్వాన్ని బలంగా సపోర్ట్ చేస్తున్నారు. దక్షిణాదిలో బీజేపీకి బలమైన మద్దతుదారుగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర పగ్గాలు సంఘ పరివార్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సోము వీర్రాజుకే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సోము వీర్రాజు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. దీంతో పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా ఉంటుందని బీజేపీ కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నారని టాక్ వినబడుతుంది. గతంలో యూపీఏ ప్రభుత్వంలో పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఏది ఏమైనా బీజేపీ ఏపీలో ఇప్పటికిప్పుడు బలమైన శక్తిగా ఎదిగే అవకాశం లేదు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే. అయితే ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారంలో ఉండటంతో వ్యాపారాలు నిర్వహించే కొంతమంది నాయకులు బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, వైసీపీలే బలమైన పార్టీలు. చూడాలి మరి ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తారు. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.